ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా విందాం. ఐగుప్తు దేశంలో నుండి, ఆ ఇనప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చి తిని, నేడున్నట్లుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకిచ్చేదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చినట్లు మీరు నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించే విధులన్నిటినీ ఈ నిబంధన వాక్యములన్నీ అనుసరించిన ఎడల మీరు నాకు జనులై యుందురు, నేను మీకు దేవుడనై యుందును. చదవబడిన వాక్యమును ప్రభు ఆశీర్వదించి తన నామ మహిమార్థమై వాడుకొనుగాక. ఆమేన్. ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనులై యుందురు, నేను మీకు దేవుడనై యుందును. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనులై యుందురు, నేను మీకు దేవుడనై యుందును. యెహోవా మనకు దేవుడుగా ఉండాలంటే మనము ఆయన నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకోవాలి. అందుకే ఏమంటాడంటే, యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు అంటాడు. మనం ధన్యులముగా ఉండాలి అని అంటే మనము దేవుని యొక్క నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకోవాలి. దేవుని యొక్క నిబంధనను మీరకూడదు. దేవుడి యొక్క మాటకు లోబడాలి. దేవుడు ఏది చేయమని చెప్తే అది చేయాలి. ప్రభు అయిన యేసు క్రీస్తు మనకు రక్షణ అనుగ్రహించి పరలోకపు దేవాతి దేవునికి కుమారులుగా కుమార్తెలుగా మన కొరకు చేశాడు ఆయన. కాబట్టి ఆయన చిందించిన రక్తానికి, ఆయన క్రీస్తు ద్వారా మనకిచ్చినటువంటి కుమారత్వానికి, వారసత్వానికి గుర్తుగా దేవునికి లోబడి ఆయన వాక్యమునకు, ఆయన నిబంధనకు విధేయత చూపించే వారంగా మనం ఉండాలి. అప్పుడు ఆయన మనల్ని తన ప్రజలుగా చేసుకొని మనకు ఆయన దేవుడుగా ఉంటాడు. కాబట్టి ఎప్పుడు ఏ ప్రజలకైతే యెహోవా దేవుడుగా ఉంటాడో వారు ధన్యులుగా ఉంటారు అనే మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. దేవుడు ఆయన యెహోవా ఎవరికైతే దేవుడుగా ఉంటాడో వారు ధన్యులుగా ఉంటారు. ఒకసారి యెహోషువ గ్రంథంలో వెళ్ళి చూస్తే ఒక మాట చదువుకుందాం. చూడండి, యెహోషువ గ్రంథము, అక్కడ ఒక స్త్రీ యెహోవాను గూర్చి చెప్తున్నటువంటి మాటను మన జ్ఞాపకం చేసుకుందాం ఈ దినాన. ఒక స్త్రీ యెహోవా మీకు దేవుడుగా ఉండి ఆయన చేసిన కార్యములను మేము చూసినప్పుడు, ఆయన మీ పట్ల చేసినటువంటి యుద్ధాలను మేము చూసినప్పుడు మా గుండెలు కరిగిపోయినవి అనే మాటను అక్కడ స్పష్టంగా మనకు తెలియజేస్తాడు. చూద్దాం, చూడండి. 3వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. సారీ 2వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను తీరంనున్న అమోరీల 2 రాజులైన సీహోకును ఓగుకును మీరేమి చేసితురో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసితురో ఆ సంగతి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయేను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఒక అన్యజాతికి సంబంధించిన స్త్రీ, ఒక పరాయి స్త్రీ ఇశ్రాయేలులను చూసి, ఇశ్రాయేలులు సేవిస్తున్న దేవుణ్ణి చూసి చెప్తున్నటువంటి మాట ఇది. ఆవిడ దేవుణ్ణి కన్నులారా చూడలేదు కానీ విన్నదంట. యెహోవా చేసే కార్యములను గూర్చి విన్నదంట. యెహోవా ఇశ్రాయేలుల పక్షంగా ఐగుప్తు దేశంలో ఎలాంటి కార్యాలు చేశాడో ఆవిడ విన్నదంట. విని చెప్తున్నది ఇక్కడ, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ మీ దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు.
నేను సేవిస్తున్న దేవుడు కూడా దేవుడు కాదని ఒప్పుకుంటుంది ఇక్కడ ఆవిడ. నేను పూజిస్తున్న వ్యక్తి దేవుడు కాదు, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి మీదనే కానీ మీరు సేవిస్తున్న యెహోవా తప్ప వేరొక దేవుడు లేడు అని ఎవరు నమ్ముతున్నారంటే ఒక స్త్రీ. ఆవిడ ఏ స్త్రీ అంటే పాప సంబంధమైన క్రియలు చేసే, ఇంకా చెప్పాలంటే ఒక వ్యభిచారం చేసే స్త్రీ. ఇశ్రాయేలుతో చెప్తున్న మాట, క్రైస్తవులతో చెప్తున్నటువంటి మాట, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని. అందుకే ఐగుప్తు దేశంలో నుండి ఇక్కడ మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు ఐగుప్తును దేంతో పోల్చాడండి దేవుడు? ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయంలో ఇందాక చదివిన మనం ఇనుప కొలిమి అన్నాడు. కొలిమి అంటే ఏందండి? కొలిమి ఎక్కడుంటుంది? కొలిమి ఎక్కడుంటుంది? ఎక్కడ? గట్టిగా కమ్మరోళ్ళ దగ్గర ఉంటుంది. కొలిమిలో ఉన్నటువంటి నిప్పు ఆరిపోదంట ఎప్పుడు. కొలిమిలో ఉన్నటువంటి నిప్పు ఎప్పుడు కూడా ఆరిపోదు. దాంట్లో బూడిద ఆరిపోదంట ఎప్పుడు చూసినా. ఎప్పుడు వెళ్ళి ఆ కొలిమిని చూస్తే దాంట్లో నిప్పులే కనిపిస్తాయి అంట. అదెప్పుడు దగదగ మెరుస్తూ ఉంటుంది అన్నమాట. మంటలు ఎగిసిపడుతూ ఉంటాయి, పైకి లేచి వస్తూ ఉంటాయి. అట్లా ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలులు ఇనప కొలిమిలో ఉన్నట్లుగా ఉన్నారంట. ఇనప కొలిమిలో ఉన్నట్లుగా వారు ఉన్నారంట. ఆ స్థితిలో నుంచి దేవుడు తన ప్రజలుగా వారిని మార్చుకొని బయటికి తీసుకొచ్చాడు. ఆ విషయం ఎవరికి తెలుసు అంటే, ఎవరు గమనించారంటే యెరికో పట్టణంలో ఉన్నటువంటి ఒక స్త్రీ గమనించింది. ఆవిడ చెప్తుంది ప్రభువుని గూర్చి సాక్ష్యము, మీ దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన మీకు దేవుడిగా ఉన్నంత కాలము, చివరికి ఒక మాట అంటున్నది, ఆయన మీకు దేవుడిగా ఉన్నాడు గనక ఎట్టి మనుషునికైనాను మీ ఎదుట నిలబడడానికి ధైర్యం సరిపోదంటా ఉన్నాడు ఇక్కడ. ఎట్టి మనుషుడికైనా మీ ఎదుట నిలబడడానికి ధైర్యం సరిపోదు. ఎందుకంటే యెహోవా మీకు దేవుడిగా ఉన్నాడు. చాలామంది అంటారు, అయ్యగారు ప్రార్థన చేయండి. అయ్యగారు దేని కొరకు ప్రార్థన చేయాలయ్యా? అమ్మ దేని కొరకు ప్రార్థన చేయాలంటే, నేను ఇంట్లోకి వెళ్ళి బయట అడుగు పెడుతున్నో లేదో అది ఎదురైందయ్యా. నేను ఇట్లా వస్తున్నా అయ్యగారు, నాకు ఎదురుగా వచ్చిండు, అప్పటి నుంచి నా గుండెలో గుబులు అయిపోతుందయ్యా, నాకు భయం అవుతుందయ్యా, ఏదైనా అవుతుందేమో అని భయం వేస్తుందయ్యా. ఎవరు చూసాట? మనుషులు చూసి. కానీ ఆ స్త్రీ ఏం చెప్తుంది తెలుసా? యెహోవా మీకు దేవుడుగా ఉన్నాడు గనక మీ ఎదుట నిలబడడానికి ఎవరికి కూడా ధైర్యం సరిపోదు. అన్యులు సాక్ష్యం చెప్తారండి యేసుక్రీస్తు గొప్ప దేవుడని. కానీ మనం ఏం చెప్తామండి? ఏం చేయలేము, ఏం చెప్పలేము, పప్పు ముద్దల్లాగా ఉంటాం అనమాట. అవునా కదా? ఎన్నో ఇనుప కొలిమి లాంటి ఎన్నో కార్యాలు ఎన్నోసార్లు దేవుడు మన ఆదుకుంటూ ఉన్నాడు. ఎన్నోసార్లు ఆ ఇనుప కొలిమిలో నుండి ఇశ్రాయేలులను తప్పించినట్లుగా మనల్ని తప్పిస్తూనే ఉన్నాడు. కానీ మనం దాన్ని గ్రహించట్లేదు, దాన్ని మనం గుర్తించట్లేదు. ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. మనం ఈరోజు ఇక్కడ సజీవులంగా కూర్చున్నాం ఆయన సన్నిధిలో అంటే అది ఆయన కృపనే. ఈ సమయాన్ని చూడలేక చనిపోయేవారు ఎంతోమంది ఉన్నారు. మేము పోయిన వారం చూసాం, బైక్ మీద వెళ్ళిపోతూ ఉన్నాం. అంతకంటే ముందు వారము మా కారుకి యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ కార్తో ఇక్కడికి వచ్చినాం, ఎవరికి చెప్పలే. ఇక్కడ అదే కార్తో వెళ్ళిపోయినాం. నెక్స్ట్ సండే చూస్తే దశరాజపల్లి దగ్గర ఒక ట్రాక్టర్ పక్కన ఉంది, దాని అవతల కారు నుజ్జు అయిపోయింది. సండే రోజే. అంతకుముందు సండే మా కారు యాక్సిడెంట్ అయింది. తర్వాత సండే చూస్తే, పోయిన సండే దశరాజపల్లి అక్కడ స్పాట్ డెడ్, ఒక ట్రాక్టర్ మీదకి వెళ్ళి ఎగిరి పడిపోయి స్పాట్ డెడ్ అంట. అప్పుడు అనుకున్నాం మేము, నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు, నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు. చిన్న డ్యామేజ్లే కారుకైనా, కానీ ఎవరికి ఏం కాలేదు. మా కారు గుద్దిన బైకోడు కూడా ఏం కాలేదు. ఆడు క్షేమంగా ఉన్నాడు, మేము క్షేమంగా ఉన్నాం, అందరం క్షేమమే. కాకపోతే ఏంటంటే చిన్న ఆర్థిక ఇబ్బంది. అవునా కదా?
దేవుడు కాపాడకపోతే, ఆయన అంటున్నాడు ఇక్కడ, ఆ స్త్రీ అంటుంది ఇక్కడ, యెహోవా మీకు దేవుడుగా ఉన్నాడు. ఆయన మామూలు వ్యక్తి కాదు. పైన ఆకాశమందు దేవుడు ఆయన, కింద భూమి మీద కూడా దేవుడు ఆయన. అంత గొప్ప దేవుడిని మీరు కలిగి ఉన్నారు కనుక మీకు ఎదురుగా నిలబడే ధైర్యము ఎవ్వరికి ఉండదు అంటున్నాడు. కానీ మనకు తెలుసు మనంత పిరికోళ్ళు ఎవరు లేరని. ఆవిడికి తెలియదు మనం పిరికోలమని. ఆవిడేమంటుంది, మీ ఎదుట ఎవరికి కూడా ధైర్యం సరిపోదు నిలబడడానికని ఆవిడ అంటుంటే మనం అనుకోవాల్సిందే, మా అంత పిరికోళ్ళు ఎవరు లేరు అని కదా. ఎవరిని చూసి భయపడతాం కదా, మనుషుని చూసి భయపడు, వణుకొచ్చేస్తుంది. ఒకసారి ఒక ఇంటికి పోతే ఆవిడ ముసుకేసుకొని పడుకొని వణికిపోతూ ఉందన్నమాట. వణుకుతూ ఉంది. వాళ్ళ భర్త, అయ్యా సార్ ఒకసారి మా ఆవిడకి బాగాలేదు, ఇంటికి వచ్చి ప్రార్థన చేయరా అంటే పోతే ముసుకేసుకొని మంచం మీద పడుకొని వణుకుతూ ఉంది. ఏందమ్మా ఏమైంది అని అంటే, అయ్యగారు పొద్దుగా లేవంగానే ఫలాంది చూసిందయ్యా, ఫలానా ఆవిడ చూసిందయ్యా, అప్పటి నుంచి నా శరీరంలో వణుకొచ్చిందయ్యా, తగ్గుతలేదు. ఏం చేసినా తగ్గుతలేదు. మరి ప్రార్థన కూడా చేసుకున్నా అయ్యగారు, తగ్గుతలేదు, ఏం చేయాలి? ఎవరిని చూసంట? దావీదు అన్నాడు, జీవం కలిగిన దేవుడు మన పక్షమునుండగా సున్నతి లేని ఫిలిష్తీయుడు మనల్ని ఏం చేయగలడు? జీవం కలిగిన దేవుడు మన పక్షమునుండగా రక్షణ లేనటువంటి మనుషుడు మనల్ని ఏం చేయగలడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ధైర్యంగా ఉండాలంతే. అందుకే యెహోషువను దేవుడు పిలుచుకున్నప్పుడు ఇదే మాటలతో ధైర్యం చెప్తాడు ఆయనకి. చూడండి, ఆ మాటలు చదువుదాం. 5వ వచనం, 1వ అధ్యాయము 5వ వచనము. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడయ్యుండినట్లు నీకు తోడయ్యుందును. ఏమంటున్నాడండి? నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవడు. నువ్వు భయపడుతున్నావే, నీకంటే భయంకరమైన పిరికోడు వాడు. నువ్వెప్పుడైతే స్ట్రాంగ్గా నిలబడతావో, యెహోవా నా పక్షంగా ఉన్నాడు, యెహోవా నా ప్రక్కన ఉన్నాడు, దేవుడు నా పైన ఉన్నాడు అని నువ్వు స్ట్రాంగ్గా నిలబడతావో, వాడి కాళ్ళు గడగడగడగడ వణికిపోతూ ఉంటాయి. పో అంటే వాడు పారిపోవడానికి సిద్ధంగా ఉంటాడు, కానీ వాడికంటే ముందు మనమే భయపడిపోతూ ఉంటాం. ఆ భయమును విడిచిపెట్టాలి. అందుకే యెహోషువతో చెప్తున్నాడు, ఎవ్వరు కూడా నీ ఎదుట నిలవలేరు. నువ్వు బ్రతుకు దినములన్నిటిలో, ముసల్తానం వచ్చినాక కూడా నీ ఎదుట వారు నిలబడే ధైర్యం ఉండదు. నేను మోషేకి ఎట్లాగైతే తోడుగా ఉన్నానో నీకు కూడా తోడుగా ఉంటా, నీతో కూడా ఉంటా. తోడు ఉండడంటే అర్థం ఏందండి? నీతో కూడా ఉంటా, నీ ప్రక్కన ఉంటా, నిన్ను ఆవరించుకొని ఉంటా, భయపడకు అని అంటా ఉన్నాడు. ఇక్కడ కింది వచ్చిన చదువుతూ ఇంకేమంటున్నాడో చూడండి. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నిన్ను విడిచిపెట్టను, నిన్ను విడువను, నిన్ను ఎడబాసి దూరంగా ఉండను. నేను ధైర్యంగా ఉండు. నీకు దూరంగా ఎప్పుడు ఉండను నేను. ధైర్యంగా ఉండు. భయపడుతున్న వాళ్ళకి దేవుడు చెప్తున్న మాట ఇది నాన్న. ఎందుకో ప్రభు ఈ మాట మాట్లాడుతున్నాడు ఇది నాన్న. ధైర్యంగా ఉండండి, ఎవరికి భయపడకండి. ఫస్ట్ థింగ్, భయం కంటే ముందు దేవుడు నాతో కూడా ఉన్నాడనే ధైర్యం ఉండాలి. దేవుడు నాతో కూడా ఉన్నాడు అనే ధైర్యం మనకు ఉండాలి. ఇక్కడ అన్నాడు, అన్య స్త్రీ ఒక సాక్ష్యం చెప్తుంది. వ్యభిచార పాపం చేసేటువంటి స్త్రీ ఆవిడ చెప్తుంది, మీ ఎదుట ఎవ్వడికి కూడా ధైర్యం సరిపోదని చెప్తున్నది ఆవిడ. అంటే దేవుని యొక్క శక్తి ఎంత గొప్పది అనేది ఆవిడ గుర్తించింది, కానీ మనం గుర్తించట్లేదు. దేవుని శక్తి ఎంత గొప్పది, దేవుడు మన పక్షంగా ఉంటే ఎన్ని గొప్ప కార్యాలు చేయగలము అనేటువంటిది ఎవరు గుర్తించారంటే ఆ స్త్రీ గుర్తించింది. కానీ మనం గుర్తించట్లేదు ఆయన శక్తిని, ఆయన బలమును, ఆయన మహిమను మనం గుర్తించట్లేదు. అందుకే మళ్ళీ చెప్తున్నాడు, నువ్వు చచ్చేంత వరకు, నువ్వెన్ని సంవత్సరాలు బ్రతుకుతావో అన్ని సంవత్సరాల వరకు నీ ఎదుట ఎవరు కూడా నిలబడరు. మళ్ళీ చెప్తున్నాడు అక్కడ.
ధైర్యంగా ఉండు. మోషేకు తోడుగా ఉన్నట్లుగా నీకు తోడుగా ఉంటా. నిన్ను విడిచిపెట్టాను. నేను ఎడబాసి దూరంగా వెళ్ళిపోను. నేను నీతోనే ఉంటా. నీతో కూడా ఉంటా. కాబట్టి ప్రియదేవుని బిడ్డారా, మనలో ఉన్న ఆ భయమును తొలగించుకోవాలి. భయమును తొలగించుకున్నప్పుడు ఒక ధైర్యం మనకు వస్తుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి ఏమి నమ్మాలి? ఏమి నమ్మాలండి? దేవుడు నాతో కూడా ఉన్నాడని నమ్మాలి. దేవుడు నాతో కూడా నడుస్తాడని నమ్మాలి. మన మైండ్ ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచన చేయాలి, నెగిటివ్గా ఉండకూడదు. ఎట్లా ఉండాలండి? పాజిటివ్గా థింక్ చేయాలి. మనం పాజిటివ్. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు నా లోపల, దేవుడు అద్భుతాలు చేస్తాడు నా లోపల, దేవుడు నాతో కూడా ఉన్నాడు, దేవుడు గొప్ప మార్పును నా కుటుంబంలో ఇస్తాడు. మీరు ప్రతిరోజు పొద్దున్న లేవగానే ప్రభుతో చెప్పండి, ఈరోజు నా కుటుంబంలో నువ్వు మార్పునిస్తావు, నా కుటుంబంలో అద్భుతం చేస్తావు, నా కుటుంబంలో ఆశ్చర్యకార్యం చేస్తావు, నా కుటుంబంలో ఆశ్చర్యకార్యం చేస్తావని మీరు ప్రతిరోజు పలకండి. దేవుడు తప్పకుండా అద్భుతం చేస్తాడు. అనుమానమే పెనుభూతమై పట్టుకుంటుందంట. అనుమానం ఎట్లుంటుందంటే పొద్దున్న లేవగానే ఏమవుతుందేమో కదా. చాలామంది ఏమనుకుంటారు, పొద్దున్న లేవగానే పిల్లి కనిపించే ఏమవుతుందేమో, కడప దాటి కాలు అటు పెడుతున్నా లేదా తుస్సు అని వాళ్ళు ఏమైనా యాక్షన్ తుమ్మినారు ఏమవుతుందేమో కదా. ఏమవుతుందేమో అనుకుంటే తప్పకుండా అవుతుంది. ఏమవుతుందేమో అనుకుంటే తప్పకుండా అవుతుంది. పాజిటివ్ మైండ్తో థింక్ చేయాలి. ఏం కాదు, నాకు ఏం కాదు. చాలామంది గొప్ప గొప్ప వక్తలు ఏం చేస్తారంటే, ఇన్ఫ్యాక్ట్ క్లాసులు పెడతా ఉంటారు. ఆ క్లాసులలో ఏం నేర్పిస్తారంటే ఇదే పాజిటివే నేర్పిస్తారు. పాజిటివ్ ఎట్లా నేర్పిస్తారంటే, ఫిలిస్తీయులు ఇశ్రాయేలుల చుట్టూ మోగి ఉన్నారు. ఒక దండు వచ్చేస్తుంది ఇజ్రాయెల్ని చంపాలని చెప్పేసి. ఫిలిస్తీయులు చాలామంది ఇజ్రాయేలు ఆ రాజ్యమును అప్పటికింకా రాజ్యముగా స్థిరపరచబడలేదు, కానీ వారి చుట్టూ మోగారు ఇజ్రాయేల్ ప్రజల మీద పడి వారిని దోచుకోవాలని. ఒకతను ఆహారంకి ఆశపడి, తిండి కొరకు ఆశపడి గోధుమలు దులుపుకుందామని గోధుమ ఆ కట్టలు తీసుకొచ్చి గానుగ చాటుకు పెట్టుకొని మెల్లగా దులుపుకుంటున్నాడంట. శబ్దం కావద్దు. శబ్దం అయితే ఫిలిస్తీయులకు తెలుస్తాను ఇక్కడ ఉన్నానని వాళ్ళు వచ్చి నన్ను చంపుతారు. ఆ గోధుమలు దులుపుకుంటూ ఉన్న సమయంలో ఒక స్వరం వినబడిందంట ఆయనకి, పరాక్రమశాలి అయిన బలాఢ్యుడా అని అన్నంట. ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుంది అని అంటే, ఈయన పిరికివాడుగా భయముతో కూర్చొని మెల్లగా గోధుమలు దులుపుకుంటున్నాడు. కానీ స్వరం ఏమని పిలుస్తుంది? పరాక్రమశాలి అయిన బలాఢ్యుడా. సెకండ్ టైం కూడా అదే వినబడింది. ఈయన అనుకుంటే, నేను పిరికోడిని, భయముతో దాక్కున్నాను, ఈ స్వరమేమో ఇట్లా వినబడుతుంది, ఏంది కదా. మనమైతే ఏమంటాం తెలుసా? మనమైతే ఏమంటాం, ఫస్ట్ ఓరన్నట్టు దాక్కున్నా, పిరికోడా, పిరికిదానా లే అని అంటాం. అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో దాన్ని వేలెత్తి చూపిస్తాం. పిచ్చోడా నడు అని అంటాం. మనం పిచ్చిదానా ఏంది ఇదంతా అని అంటాం. మన మాట కూడా నెగిటివ్గానే ఉంటుంది, కానీ పాజిటివ్గా నువ్వు ధైర్యవంతురాలు, నువ్వు ధైర్యవంతుడివి అని అంటామండి. చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 12వ వచనం చదవండి. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా. ఎంత పాజిటివ్ వాడో చూడండి ఇక్కడ. అతను ఎట్లున్నాడండి? భయముతో ఆ గోధుమల్ని దులుపుకుంటూ ఉన్నాడు పిరికివాడిలాగా. భయముతో గోధుమలు దులుపుకుంటున్నాడు పిరికివాడిలాగా. కానీ దేవుని యొక్క స్వరము అతను ఏం చేస్తుందంటే, పరాక్రమం గల బలాఢ్యుడా,
దేవుడు నీకు తోడయ్యున్నాడు. ఒక పాజిటివ్ వర్డ్, ఒక ధైర్యపరిచే మాట, ఒక పౌరుషాన్ని కలగజేసే మాట. నువ్వెప్పుడు బలహీనుడవో అప్పుడే బలవంతుడవు. గుర్తుపెట్టుకోండి. నిన్ను నువ్వు ఎప్పుడు కూడా చిన్నంచన వేసుకోకూడదు, నెగటివ్గా థింక్ చేయకూడదు. మనం బలవంతులం. ఇద్దరు మధ్యన తర్జన భర్జన మాటలు చాలా మాట్లాడుకున్నారు ఇద్దరు కలిసి. ఆయన ఏమన్నాడు తెలుసా? చివరిగా ఒక కుండను పగలగొట్టినట్లుగా ఫిలిష్తీయుల యొక్క సైన్యాన్ని నువ్వు హతం చేస్తావు అన్నాడు. కుండను ఎంత కష్టపడి పగలగొట్టొచ్చండి? కుండను ఎంత కష్టపడి పగలగొట్టవచ్చు? కష్టపడి పగలగొట్టచ్చా? ఈజీగా పగలగొట్టచ్చా? ఈజీగా పగలగొట్టచ్చు. అట్లా శత్రు సైన్యం అంతటిని ఆ రీతి నువ్వు హతం చేస్తావు అన్నాడు. అంటే ఆయనలో ఎంత గొప్ప శక్తి ఉందో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంతమందిని తీసుకెళ్ళాడో తెలుసా? సైన్యమును యుద్ధం చేయడానికి ఓన్లీ 300 మందితోనే యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధములో గొప్ప విజయాన్ని చూశాడు. నీ మైండ్ ఎట్లుంటుందో నీకు జరిగే క్రియలు కార్యములు కూడా అట్లే ఉంటవి. ప్రభువు చెప్పిన మాట నమ్మాడు, విశ్వాసంతో వెళ్ళాడు, గొప్ప విజయాన్ని చూశాడు. ఇప్పుడు అతన్ని గొప్ప రోల్ మోడల్గా ప్రపంచ ప్రజలందరూ గిద్యోను వలె బ్రతకాలి అని తనను రోల్ మోడల్గా చేసుకుంటున్నారు. దేవుని వాక్యాన్ని నమ్ము, ఆయన నిబంధన అనుసరించి నడుచుకో, గొప్ప విజయాన్ని చూస్తావు. నీ వెనకాల వచ్చే తరాలకి నువ్వు ఒక ఆదర్శవంతంగా మారుతావు. ఆదర్శవంతంగా మారుతావు. నువ్వెప్పుడు కూడా నా లైఫ్ వేస్ట్ అయిపోయింది, నా బ్రతుకు వేస్ట్ అయిపోయింది, ఇక నాకు చేత కాదు, నేనేం చేసిన ఫెయిల్యూరే వేస్టే అనని ఎప్పుడు తలంచకును. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను సాధించగలను. ఈరోజు నేను ఫెయిల్ అయినాను, ఓటమి గెలుపుకు తొలిమెట్టు అని గమనించును. ఈరోజు ఓడిపోయినాను, ఈ ఓటమిలో నాకు అనుభవాలు నేర్పించబడ్డాయి. చూడండి, పరుగు పందెంలో ఓడిపోతే వాళ్ళు పరుగు పందెంలో ఓడిపోయినంత మాత్రం లైఫ్ కొలాప్స్ అయిపోయిందని ఊరుకోరు. వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారండి? మళ్ళీ నెక్స్ట్ పరుగు పందెం ఎప్పుడుందా అని ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వరల్డ్ కప్ జరుగుతుంది. క్రికెట్ లాస్ట్ ఇయర్ క్రికెట్లో అన్ని మ్యాచ్లు బలంగా ఆడుకుంటూ వచ్చి ఫైనల్లో ఓడిపోయింది ఇండియా. మానేసిందా క్రికెట్? మానేసిందండి. ఇప్పుడు నెక్స్ట్ 2020 వరల్డ్ కప్ కొరకు సిద్ధపడింది. 2020 వరల్డ్ కప్ కొరకు సిద్ధపడింది. IPL అయిపోతుంది ఇంకో 4 రోజులు. అప్పుడు ఓడిపోయినా అని చెప్పేసి తల వంచుకొని కూర్చోలేదే. మా బ్రతుకు వేస్ట్ అనుకోలేదు, మా లైఫ్ వేస్ట్ అనుకోలేదు. కానీ ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ T20 కొట్టాలి, T20 కప్పు సాధించాలి, అహర్నిశలు శ్రమ పడుతుంది. దానికంటే ముందు IPL ఆడాలి. ఇది ఒక ప్రాక్టీస్ మ్యాచ్. IPL ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. IPL అనేది ఒక ప్రాక్టీస్ మ్యాచ్ వరల్డ్ కప్ కొరకు. అంటే ఎంత శ్రమ పడుతున్నారో మనం చూస్తున్నాం. ఒక్కసారి నువ్వు ఓడిపోయినవా, తల వంచుకోకు, దిగులు పడకు, కొరంగిపోకు, తలెత్తుకో, ధైర్యంగా ఒక పాజిటివ్ మైండ్ తెచ్చుకో. నేను సాధించగలను, నేను చేస్తాను, నేను గెలుస్తాను, నా లైఫ్లో నేను ఏదైతే సాధించలేను అనుకున్నారో అది తప్పకుండా సాధిస్తా నేను అన్నటువంటి మైండ్ మనం తెచ్చుకున్నప్పుడు తప్పకుండా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎంతగా అంటే యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు బ్రతుకు దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలవనేరరు, నేను మోషేకు తోడైనట్లుగా నీకు తోడుగా ఉంటానన్నాడు. ఆయన ఎంత ధైర్యం తెచ్చుకున్నాడంటే, ఆ మాటను బట్టి ఎంత ధైర్యం తెచ్చుకున్నాడంటే, ఆయన అన్నాడు ఒకరోజు వచ్చినప్పుడు, ఏ సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువు, అక్కడి నుంచి ఇక్కడ రావద్దన్నాడు. ఎంత ధైర్యం వచ్చింది చూడండి. ఓయ్ చంద్రుడా నువ్వు అయ్యాలోను లోయలో నిలువు, ఇక్కడికి రావద్దు నువ్వు అన్నాడు. ఆగిపోయినారు అక్కడ వాళ్ళు. సూర్యుడు అక్కడే ఆగిపోయినాడు, చంద్రుడు అక్కడే ఆగిపోయినాడు. ఇక్కడంతా కటిక చీకటి. ఒక్క పాజిటివ్ మైండ్ మనిషిని ఎంత స్థాయికి తీసుకెళ్తుందో మనం చూస్తున్నాం.
దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే ఒక ధైర్యము ఎంత స్థాయికి తీసుకెళ్తుందంటే ఇంకొక మాట, ఇంకొక వ్యక్తిని మన జ్ఞాపకం చేసుకుందాం. ప్రజలందరూ భయంతో వణికిపోతూ ఉన్నారు. సైనికులు కూడా భయంతో వణికిపోతున్నారు. రాజు కూడా భయంతో వణికిపోతూ ఉన్నాడు. వెనకాల కూడా వేస్తూ ఉన్నారు. ఒక పిల్లవాడు వచ్చాడు అక్కడికి. చూస్తే అందరు గడగడ వణికిపోతూ ఉన్నారు. శత్రువులు ఏమో సవాలు విసురుతూ ఉన్నారు. దమ్ము ధైర్యం ఏం లేదా మీకు, రండిరా, ఎవడొస్తాడో రండిరా అంటూ ఉన్నాడు. వీళ్ళందరూ పిరికి వాళ్ళలాగా వెనకడుగు వేస్తున్నారు. మన పని అయిపోయింది. ఇక వాడిని ఓడించడం మన చేత కాదు, వాడిని జయించడం మనకు చేత కాదు, కథం అయిపోయింది ఇక అనుకుంటున్నారు. ఈ పిల్లవాడు వచ్చాడు అక్కడికి ధైర్యంగా వచ్చి, ఏంది అంటే ఆడు మా ఆజానుభావుడు, చాలా బలవంతుడు, వాడిని జయించడం మనతో కాదు, వాడిని ఓడించడం మనతో కాదు. అప్పుడు అన్నాడు ఒక మాట, జీవం కలిగిన దేవుడు మన పక్షం నుండగా ఆ రక్షణ లేనివాడు మనల్ని ఏం చేస్తాడో అని అన్నాడు. ఇంకా నీకు కావాలంటే దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడో మీరు వినండి. ఒకసారి నా గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఒక ఎలుగుబంటి వచ్చి నా గొర్రె పిల్లని ఎత్తుకుపోతుంటే పరిగెత్తి దాన్ని పట్టుకొని దాన్ని చంపి నా గొర్రె పిల్లని నేను కాపాడుకున్నా. నేను ఒకసారి పులి వచ్చింది, పరిగెత్తి దాని పై దవడను కింది దవడను పట్టు రెండుగా చీల్చివేసి నా గొర్రెని నేను కాపాడుకున్నా. నేను సింహం వచ్చింది, అట్లాగే చేసిన. అప్పుడు నాకు తోడుగా ఉన్న దేవుడు ఇప్పుడు కూడా తోడుగా ఉంటాడు. పాజిటివ్ మైండ్ గుర్తుపెట్టుకోండి. అప్పుడు తోడుగా ఉన్న, సింహమును చీల్చినప్పుడు, ఎలుగుబంటిని తరిమినప్పుడు ఉన్న దేవుడు ఇప్పుడు కూడా తోడుగా ఉన్నాడు. నేను వెళ్తాను, నన్ను పంపించండి అన్నాడు. సౌలు అనుకుని ఉండొచ్చు, పోతే ఒక్కడు చేస్తాడు, లేకపోతే వాడు చేస్తాడు. అవునా కదా? పోతే ఈ పిల్లగాడు చచ్చిపోతాడు. ఒకవేళ వీడు ధైర్యం చేసి వాడిని చంపాడు అనుకో, మన శత్రువు చచ్చిపోతాడు. అవునా కదా అని చెప్పేసి పోరబాబాని పంపించాడు. అక్కడ పోయినాక కూడా ఒక కర్ర చేతులు పట్టుకొని పోతూ ఉంటే ఆ గొలియాతు చూసాను అంటే, నేను ఏమన్నా కుక్కని అనుకున్నావా? అక్కడ అంటాడు, నేను ఏమన్నా కుక్కని అనుకున్నావా? కర్ర చేతులు పట్టుకుని వస్తున్నా, కట్టెతో కొట్టి చంపడానికి అంటే. అప్పుడు థింక్ చేశాడు, మళ్ళీ ఆగాడు దావీదు అక్కడ. అసలు వాడిని చంపడానికి కట్టె అవసరమా అని థింక్, ఈ కట్టె కూడా అవసరం, కట్టెపడేసినాడు. వీడు పిచ్చోడైపోయి చూస్తున్నాడు అనమాట గొలియాతు. ఇప్పుడు ఎట్లా వస్తున్నాను, ఇప్పుడాక కట్టెతో నన్ను కొట్టి చంపుతాడేమో అనుకున్నాను. కట్టె కూడా పడేస్తే వీడి ధైర్యమేంది, వీడి పౌరుషమేంది? అసలు ఏమనుకుంటాడు వీడు? గొప్ప సైన్యాధిపతులు అక్కడ వణికిపోతున్నారు, రాజు సైతం వణికిపోతున్నాడు, వీడు ఉన్న కర్ర బయటపడేసినాడు. అసలు సంగతి ఏంది? బుడ్డోడు ఇంత అంటున్నాడు. అవునా కదా? పిచ్చోడైపోయి చూస్తున్నాడు. కానీ ఇక్కడ ఈ బుడ్డోడులో ఉన్నటువంటి గొప్ప ధైర్యం ఏంటంటే, జీవం కలిగిన దేవుడు నాతో ఉన్నాడు. యుద్ధం చేసేది నేను కాదు, యుద్ధము యెహోవాది, ఆయన చేస్తాడు. అది ఎప్పుడైతే నమ్మాడో, గొల్యాతుకి ఆ రాయి ఎక్కడ పోయి తాకితే చచ్చిపోతాడో, కింద పడతాడో అక్కడే తాకింది. వెళ్ళలికలుగా పడిపోయాడు. వాడు పక్కలో ఉన్న కత్తి తీసి వాడిని పొడిచి చంపేశాడు. అంతే. నువ్వు థింక్ చేసేది ఏదైనా కూడా, నువ్వు ఆలోచించేదే నీ జీవితంలో కార్యాలు చేస్తుంది. నువ్వు పిరికితనంతో ఆలోచన చేసినవా, పిరికితనంతో ఓడిపోయే కార్యాలే జరుగుతూ ఉంటాయి. నువ్వు పాజిటివ్గా ఆలోచన చేసావా, అద్భుతాలు చూస్తావు. నువ్వు దేవుడిని తోడుగా ఉంటాడు. ఆశ్చర్య కార్యములు ఎన్నో చూస్తావు నీ జీవితంలో. ఆశ్చర్యకరమైన కార్యములను ఎన్నో చూస్తావు. ప్రభు మాత్రం ఒకటే చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. ప్రతి ఒక్కరికి పరాక్రమం గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉండును గాక అన్నాడా. రెండవది, నువ్వు బ్రతుకు దినములన్నిట నీ ఎదుట ఎవరు కూడా నిలవలేనారు. నేను మోషేకు తోడైనట్లుగా నీకు తోడుగా ఉన్నాను. అక్కడ ప్రభు చెప్పాడు 2 సార్లు. దావీదు దగ్గరికి వచ్చి ప్రభు చెప్పలే. ఎవరు చెప్తున్నారు అక్కడ? మూడవదిగా అది నీలో ఉండాలి. మోషేకు ప్రభు చెప్పాడు, గిద్యోనికి ప్రభు చెప్పాడు,
దావీదుకి ఎవరు చెప్పారు? ఆయన నమ్మాడు, అందుకే చక్రవర్తి అయినాడు. ఆయన నమ్మాడు, ప్రపంచానికి రాజుగా పేరుగాంచబడ్డాడు ఆయన. నువ్వు నమ్మగలవా? అది చూసిన ఆ స్త్రీ చెప్తుంది, మీ ఎదుట ఎవ్వరు కూడా నిలబడడానికి ధైర్యం సరిపోదు పో, అంత గొప్ప దేవుడు మీ పక్షంగా ఉన్నాడు. నువ్వు నమ్ముతున్నావా మాట? నమ్మితే గొప్ప కార్యములను చూస్తావు నువ్వు, నమ్మితే గొప్ప కార్యములను చూస్తావు నువ్వు. మామూలు మనుషులను ఉన్నత స్థానంలో కూర్చోబెట్టి వారితో అద్భుత ఆశ్చర్యకార్యములు జరిగించిన దేవుడు, భూలోకమును తలక్రిందలు చేయువారు అనే పేరుగాంచినటువంటి స్థితిలోనికి నడిపించే దేవుడు ఆయన, మనం నమ్మిన దేవుడు. కాబట్టి మన నమ్మకం పాజిటివ్గా ఉండాలి తప్ప నెగిటివ్గా ఉండడానికి ఫీల్ లేదు. నీ మైండ్ సెట్ చేసుకో. ఇది నాన్న చదువుకున్న వారికి మాటలు అర్థమైతే మైండ్ సెట్ చేసుకోవాలి. మనం ఏం చేస్తాం, రోజు ఏం థింక్ చేస్తున్నాం, మనం ఏం ఆలోచన చేస్తున్నాం, మనం ఎప్పుడు కూడా మన బ్రతుకును మనం దూషించుకుంటూ ఉంటారు కొంతమంది. నా బ్రతుకు పాడుగా అనుకుంటారు. నేను ఎందుకు బ్రతుకుతున్నానో, ఎవరి కొరకు బ్రతుకుతున్నానో కదా. నీ కొరకు బ్రతకడానికి దేవుడు నిన్ను పుట్టించాల. నీ కొరకు బ్రతకడానికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా వారి కొరకు వారు బ్రతకడానికి దేవుడు పుట్టించలే. ఎవరినో ఉద్ధరించడానికి దేవుడు పుట్టించాడు, మామూలు కాదు. తన కొరకు గోధుమలు దుల్లబట్టుకుంటామని పిలిచి, ఒరే బాబు నువ్వు పిరికోళ్ళలాగా నీ కొరకు నీ కుటుంబం కొరకు గోధుమలు దులుపుకోవడానికి కాదురా పుట్టింది, ప్రజల కొరకు ఒక నాయకుడిగా ఉండడానికి పుట్టావురా బాబు. నువ్వు రా, ఒక కుండను పగలగొట్టినట్లుగా శత్రు సమూహం అంతటి హతం చేస్తావురా బాబు. నీలో ఉన్న శక్తి మామూలుది కాదు, నువ్వు బలవంతుడవు, శక్తిమంతుడవు, పరాక్రమశాలివి అని పిలిచి గొప్ప కార్యాలు వాడిలో చేసిన దేవుడు. నిన్ను నువ్వు ఎప్పుడు కూడా చిన్నంచన వేసుకోవద్దు. నువ్వు సంథింగ్ ఏదో దేవుడు చేయబోతున్నాడు, ఏదో జరిగించబోతున్నాడు. నీ ద్వారా నీ తోటి వారికి లేదా నీ చుట్టూ ఉన్న సమాజానికి ఏదో నేర్పించబోతున్నాడు. అందుకే దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. ఒక పాజిటివ్ మైండ్తో ఉండు, పాజిటివ్ మైండ్తో ఉండు, పాజిటివ్ మైండ్తో ఉండు. నేను అందుకే ఎవరైనా నా దగ్గర పిల్లలు ఫెయిల్ అయినా వస్తే డోంట్ వర్రీ అంటాను. వర్రీ కాకండి, నెక్స్ట్ టైం డన్, నెక్స్ట్ టైం తప్పకుండా గెలుస్తారు, తప్పకుండా విన్ అవుతారు, తప్పకుండా పాస్ అవుతారని చెప్తాను నేను. తప్పకుండా పాస్ అవుతారని చెప్తాను నేను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆ స్త్రీ నమ్మింది గొప్ప కార్యాలు. యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు, గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు, దావీదు మనకు నేర్పిస్తున్నాడు. జీవం కలిగిన దేవుడు మన పక్కన ఉన్నాడు. ఆ మాటను నమ్ముదాం, విశ్వసిస్తాం, పాజిటివ్ మైండ్తో థింక్ చేసి ఆయన సన్నిధిలో గొప్ప వ్యక్తులంగా మనం ఎదుగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.